గాంధీ భవన్లో కురియన్ కమిటీ వరుసగా సమీక్షలు నిర్వహిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడానికి కారణాలను విశ్లేషిస్తోంది. సికింద్రాబాద్ అభ్యర్థి దానం, మల్కాజ్గిరి అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి, రంజిత్ రెడ్డి, నీలం మధు ఇతర అభ్యర్థులతో సమావేశం జరగగా ఒక్కొక్కరితో ముఖాముఖి నిర్వహిస్తోంది. అసలు ఓటమిపై అభిప్రాయాలను తెలుసుకుంటోంది కమిటీ. రాత్రి వరకు ఈ భేటీలు కొనసాగనున్నాయి. మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు. రాజు, వరుస భేటీలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు ఎవరెవరితో ఈ భేటీలు జరిగాయి? శ్రీదేవి, ఏఐసిసి అపాయింట్ చేసినటువంటి నిజ నిర్ధారణ కమిటీ వరుసగా ఎంపీ అభ్యర్థులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఉదయం నుంచి అటు దానం నాగేందర్, పట్నం సునీతా మహేందర్ రెడ్డిలతో పాటు చేవెళ్ళ ఎంపీ క్యాండిడేట్గా ఉన్న రంజిత్ రెడ్డి, వీరితో పాటుగానే కరీంనగర్ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డితో పాటు నీలం మదక్ నుంచి పోటీ చేసిన నీలం మధు ఇతర కీలక నేతలు అందరూ హాజరయ్యారు. మధ్యాహ్నం తర్వాత గెలిచినటువంటి అభ్యర్థులు యాదాద్రి భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్న మల్లు రవి, వీరితో పాటుగానే దాదాపు అందరూ ఈ కమిటీ ముందు హాజరయ్యారు. నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉండింది, ఎందుకు అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు, మనం టార్గెట్గా పెట్టుకున్నటువంటి 14 స్థానాలలో 12 కనీసం గెలుస్తామనేటటువంటి ధీమా వ్యక్తం చేసినటువంటి పార్టీ ఎందుకు 8కే పరిమితం అయిపోయింది అనేటటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకున్నారు. వారి అభిప్రాయాలను, ఓటమి గల కారణాలను, అలాగే నియోజకవర్గాల్లో జరిగినటువంటి ప్రచార శైలి ఏ విధంగా జరిగింది, నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కీలక నేతల పరస్పర సహకారం ఏ విధంగా ఉంది, ఏమైనా విభేదాలు వచ్చాయా, సహకారం అందించలేదా అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. అయితే ఇప్పటికి కూడా గాంధీ భవన్లో ఈ యొక్క కొరియన్ కమిటీ పార్లమెంటు అభ్యర్థులతో భేటీ అవుతా ఉంది. ఈ కమిటీ ముందు కేవలం మరో 3 అభ్యర్థులు ఎంపీ క్యాండిడేట్లు మాత్రమే రావాల్సి ఉంది. ఒకటి పెద్దపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి వంశీకృష్ణ అయితే, మరొకటి నల్గొండ నుంచి తెలంగాణ నుంచి అత్యధిక మెజారిటీ సాధించినటువంటి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి రావాల్సి ఉంది. వీరితో పాటుగానే ఖమ్మం నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి ఎంపీ రఘురామిరెడ్డి కూడా రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ 3 మినహాయిస్తే మిగతా నేతలందరూ కూడా గెలిచిన ఓడిన ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హాజరయ్యారు. ఇప్పటి వరకు దాదాపు 14 మంది అభ్యర్థులు కూడా కమిటీ ముందు హాజరై వారికి నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎంత మెజార్టీ వచ్చింది, ఆ నియోజకవర్గాల్లో ఆ నేతలకు ఉన్నటువంటి పట్టు ఏంది, అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంటు ఎన్నికలకు వచ్చినటువంటి ఓటింగ్ శాతం తేడా ఎంత, అలాగే వివిధ నియోజకవర్గాల్లో ఊహించని విధంగా పార్టీ దెబ్బతింది. సిటీ సరౌండింగ్లో ఉన్నటువంటి మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అలాగే చేవెళ్ళ నియోజకవర్గాలను చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క బీజేపీ ప్రభావం కనిపించింది. ప్రధానంగా వీటితో పాటుగానే బీఆర్ఎస్ క్యాడర్ ఉన్నటువంటి బలమైన క్యాడర్ ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ కూడా బీజేపీ వైపు టర్న్ అయిందనేది కూడా ప్రధానంగా ఈ నేతలు కమిటీ ముందు వెలబుచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీరితో పాటుగానే సీఎం సిట్టింగ్ స్థానమైనటువంటి మల్కాజ్గిరిలో కూడా పార్టీ దెబ్బతింది. అక్కడ ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి సునీతా మహేందర్ రెడ్డి ని బరిలో దింపారు. దీంతో పాటుగానే సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కూడా స్వల్ప మెజారిటీతో అక్కడ బీజేపీ క్యాండిడేట్ డీకే అర్ణ గెలవడం జరిగింది. అయితే వంశీచంద్ర రెడ్డి కూడా ఎందుకు పార్టీ ఓడవలసి వచ్చింది, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చివరి నిమిషంలో అందించారు అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా వివరణ ఇచ్చారు. ఓవరాల్గా ఇది మరో 3 ఎంపీ అభ్యర్థులు కూడా కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఇవాళ ఈ ఎంపీ అభ్యర్థులతో సమావేశం ముగిసిన అనంతరం రేపు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అభ్యర్థులతో కూడా భేటీ నిర్వహిస్తుంది కొరియన్ కమిటీ. దాని అనంతరం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించేటటువంటి అవకాశం అంటే రాత్రి వరకు కూడా ఈ భేటీ కొనసాగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ 3 రోజుల పాటు కూడా వరుస పర్యటనలు ఉంటాయి అని అంటున్నారు. అంటే ఒక్కొక్కరితో అసలు ఏమని విశ్లేషిస్తున్నారు, ఏ విధంగా తెలుసుకుంటున్నారు? అంటే ఓటమికి గల కారణాలతో పాటు ఇంకా ఇతర కారణాలు ఏమైనా అడిగి తెలుసుకుంటున్నారా? అండ్ నియోజకవర్గాల్లో కూడా తిరిగి సమాచారం సేకరించవచ్చు అనే అభిప్రాయం కూడా వెలుబుచ్చుతున్నారు కదా, సో అది కూడా ఏమైనా ఉందా నియోజకవర్గాల్లో తిరిగే అవకాశం? డెఫినెట్గా శ్రీదేవి, ముఖ్యంగా పార్టీ టికెట్లు కేటాయించే కంటే ముందుగానే నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా బేరీజు వేసుకొని పలు ఫ్లాష్ సర్వేలు నిర్వహించిన అనంతరం మాత్రమే పార్టీ టికెట్లను కట్టబెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కీలక నేతలను సంప్రదించి ఆ క్యాండిడేట్కు టికెట్ ఇస్తే ఎవరెవరు మద్దతు ఇస్తారు, ఎవరెవరు ఆ క్యాండిడేట్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేటటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఏఐసిసి
ఈ యొక్క టికెట్ల పంపిణీ చేసింది. అయితే ఈ చివరి నిమిషంలో కూడా ఎందుకు ఫలితాలు తారుమారయ్యాయి? అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అటు బీజేపీతో పోటీ పడి గెలవలేకపోయింది? దాదాపు 12 అయినా కైవసం చేసుకుంటుంది అనేటటువంటి నమ్మకాన్ని అధిష్టానం పెట్టుకుంది. అయితే చివరికి 8 మాత్రమే నిలబెట్టుకోగలిగింది అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కమిటీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఓటర్ల మనోగతాన్ని అలాగే అభిప్రాయ సేకరణను కూడా ఎందుకు ప్రచారాన్ని సరిగా నిర్వహించలేదా, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం 6 నెలల పాలన మీద ఆధారపడి కూడా ఈ యొక్క మైనస్ జరిగిందా అనేటటువంటి అంశాలను కూడా అడిగి తెలుసుకోనున్నారు. వీరితో పాటుగానే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలకు కూడా 4గురికి టికెట్లు కట్టబెట్టడం జరిగింది. ఆ నేతలు కూడా ప్రధానంగా సిటీ సరౌండింగ్ లో ఉన్నటువంటి సికింద్రాబాద్, అటు మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల నుంచి కూడా ఇటీవల బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేతలకు టికెట్లు కట్టబెట్టడం, ఇవి 3 కూడా ఓడిపోవడం జరిగింది. అయితే ఓవరాల్ గా ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అభిప్రాయ సేకరణ కూడా చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క సమావేశం కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 14 మంది అభ్యర్థుల సమావేశాలు కూడా ముగిశాయి. మనం 3 మాత్రమే ఉన్నారు కాబట్టి ఇవాళ మరి కాసేపట్లోనే ముగిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఏది ఏమైనప్పటికీ అభిప్రాయ సేకరణ అనంతరం కూడా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులను అధిష్టానానికి నివేదించేటటువంటి నివేదికలు కూడా పొందుపరిచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తాం. రైట్ రాజు, థ్యాంక్ యూ.